హాయ్ అండి. చాలామంది చేసే మిస్టేక్ అయితే ఇదే అనమాట. బ్లౌజులకైతే ఒక్కొక్కసారి పైపింగ్‌లనేది వస్తా ఉంటాయి గదా! ఆ పైపింగ్ వచ్చేసి మన హ్యాండ్‌కి రావాలని హ్యాండ్ అయితే అక్కడే కట్ చేస్తా ఉంటారు. అలాంటప్పుడు బ్లౌజ్ పీస్ చాలా చిన్నగున్నప్పుడు జెయింట్‌లయితే పడతా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచెలైతే అంటే బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చినప్పుడు మాత్రం అక్కడి నుంచి కట్ చేయొద్దు. అదేవిధంగా మన బ్లౌజ్‌కొచ్చే డిజైన్‌ని బట్టి ఈ కటింగ్ అయితే మనకు ఉపయోగపడతదనమాట. డిజైన్ చూస్తే ఎటు చూసినా ఒకే తీరుగుండాలి. అలాంటప్పుడు ఈ కటింగ్ అయితే యూజ్ అయితది. మరొకసారి చెప్తున్నాను. ఫ్లవర్సు ఏదైనా డిజైన్స్ ఇంకేదైనా యానిమల్స్ డిజైన్స్ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించి బ్లౌజ్ అయితే కట్ చేయవలసి వస్తదనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు అలాంటి పైపింగ్ క్లాత్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పైపింగ్ అనేది సెపరేట్ చేసేయాలి. ఎందుకంటే బ్లౌజ్ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానికైతే జెయింటింగ్ చేసుకోవాలి. పైపింగ్ అనేది ఇక్కడే వచ్చింది కదా! మనం హ్యాండ్స్ కూడా ఇక్కడే కట్ చేయాలనేది ఆలోచన అయితే మైండ్‌లోకెళ్ళి తీసేయండి. చాలామంది చేసే మిస్టేక్ కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా చేసే మిస్టేక్ అయితే అదే అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడి నుంచెలైతే ఇప్పుడు వీడియోలో అయితే చాలా చూస్తున్నారు కదా! ఎక్కడి నుంచెల్లి తీస్తే మనకు ఎక్కడ జెయింట్ అనేది పడడం లేదు, ఏది ఈజీ ప్రాసెస్‌లో అయితుందనేది గమనించుకొని వీడియోనైతే క్లియర్‌గా చూడాలండి. ఇలా మొత్తానికి చూసారు కదా! పైపింగ్ అనేది నేను ఇలా సెపరేట్ అయితే చేశాను. మీరు ముందు కూడా కట్ చేసుకోవచ్చు. వీడియో చెప్తున్నాను కాబట్టి లాస్ట్‌లో అయితే కట్ చేశాననమాట. వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.